ఈ చిన్న చేపలు లేదా బుడ్డ పరకల కూరని ఎలా వండుకోవాలో ఒకసారి చూడండి. ముందుగా చింతపండు నానబెట్టుకుని తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం మెంతిపిండి, ఈ ఉడకబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో సరిపడినంత నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు వేయాలండి. ఈ కరివేపాకుతోనే ఈ చేపల కూరకు టేస్ట్ సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా వేడి నూనెలో ఇలా వేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము కరివేపాకు ఎప్పుడైతే ఫ్రై అవుతుందో అప్పుడు చింతపులుసు పోసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసుకొని ఈ చింతపులుసుని బాగా మరగనివ్వాలి. ఇది మరుగుతున్నప్పుడే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఈ మరుగుతున్న చింతపులుసులో వేసి బాగా మరగనివ్వాలి. ఇలా తెరులుతున్నప్పుడు ఈ చిన్న చేపల్ని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వండి. ఎందుకంటే చిన్న చేపలు ఎక్కువగా కదిలించినట్టయితే ముక్కలు ముక్కలుగా అవుతాయి, టేస్ట్ బాగుండదు. ఇలా చిన్నగా ఒకసారి కలుపుకొని మనం సిమ్ములోనే బాగా చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఈ చిన్న చేపలు అయితే బాలింతలకు సూపర్గా పాలు పడతాయి. ఇది ఎక్కువగా తినండి బాలింతలు అయితే, దీనివల్ల పాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు, పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ పులుసు మరుగుతూ చిక్కబడుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోండి. ఇలా మరుగుతున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా వేడివేడిగా తినండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఈ చిన్న చేపల కూర చేసినట్టయితే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.